అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలు, లిక్కర్ కేసులో కవిత అరెస్ట్, ఇలా వరుస పరిణామాలతో బీఆర్ఎస్ కు చాలా టఫ్ టైం నడుస్తోంది. దీంతో తెలంగాణ భవన్ లో దిద్దుబాటు చర్యలు చేపట్టారు గులాబీ నేతలు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న కష్టాలకు తెలంగాణ భవన్ ప్రవేశ మార్గంలో ఏర్పడిన వాస్తు దోషమే కారణమని పార్టీ నాయకులు భావిస్తున్నారు. దీంతో సిద్ధాంతుల సూచనల మేరకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్ ఉత్తరాభిముఖంగా ఉంది. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు గాను ప్రధాన గేటును పడమర వాయువ్య దిశగా ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా రాకపోకలన్నీ ఈ గేటు ద్వారానే సాగాయి. అయితే ఇది వాస్తుపరంగా సరికాదనే భావనతో తూర్పు ఈశాన్యం వైపు ఉన్న గేటును పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఈ గేటును గతంలోనే ఏర్పాటు చేసినా ఉపయోగించడం లేదు. ప్రస్తుతం వాస్తు మార్పు దృష్ట్యా ఈ గేటులోంచి రాకపోకలకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలు లోపలికి వచ్చేందుకు వీలుగా ర్యాంప్ నిర్మిస్తున్నారు. అలాగే వీధిపోటును దృష్టిలో ఉంచుకుని లక్ష్మీ నరసింహస్వామి చిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే పార్టీ వర్గాలు మాత్రం ప్రస్తుతం చేస్తున్నవి వాస్తు మార్పులు కాదని చెబుతున్నారు. పార్టీ కీలక నేతలు తెలంగాణ భవన్ కు వస్తున్న సందర్భాల్లో గేటు ఎదురుగా ఉన్న రోడ్లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, దీంతో వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈశాన్యం గేటు నుంచి రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నామని నేతలు చెబుతున్నారు. ఈశాన్యం వైపు గేటును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ట్రాఫిక్ చలానాల సమస్య కూడా కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు.